ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఎంఎస్ వర్డ్లో ఫాంట్ ట్యుటోరియల్ అనేది నేర్చుకున్నాం. అంటే బోల్ట్లో పెట్టడం, మళ్ళీ క్రాస్గా సెట్ చేసుకోవడం, అండర్లైన్ పెట్టడం, స్క్వేర్ రూట్స్ పెట్టడం, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టడం, ఫాంట్ కలర్ మార్చడం, ఫాంట్ స్టైల్ మార్చడం నేర్చుకున్నాం. అయితే మనం ఈ వీడియోలో పారాగ్రాఫ్ సంబంధించిన ట్యుటోరియల్ ఇక్కడ ఉంది కదా పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ అనేది ఎలా మనకి యూజ్ అవుతుంది, ఎంఎస్ వర్డ్లో ఫాంట్ వల్ల మనకి చాలా యూజ్ ఉంది. అలాగే పారాగ్రాఫ్ నుంచి కూడా ఎంతో యూజ్ అనేది మనకు ఉంటుంది. అది ఎలాగో నేను చెప్తాను. ఫస్ట్ మీరు కొంచెం పారా అనేది ఇచ్చేసుకోండి. ఏదో నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయడం కోసం ఇలా టైపింగ్ అనేది చేసేస్తున్నాను. ఎందుకంటే మనం కంటెంట్లోని పారాగ్రాఫ్ ఎలా సెట్ చేసుకోవాలి, మామూలుగా టెక్స్ట్ బుక్స్లో అయితే పారాగ్రాఫ్ మనకు అడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది లెసన్స్లో కాటన్. మళ్ళీ సెకండ్ పారా స్టార్ట్ అయ్యేటప్పటికి సెకండ్ పారా కూడా మధ్యలోంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా నేను చెప్తాను. అలా ఆ టెక్స్ట్ బుక్స్లో వంటి వాటిల్లో వాళ్ళు ఎలా సెట్ చేస్తుంటారు పాయింట్స్, అలాగే మన వర్డ్లో టైపింగ్కి పాయింట్స్ పెడతారు. 1 2 3 పాయింట్స్ అని, డాట్స్, కొన్ని స్టాప్స్ అలా పెడుతూ ఉంటాను. నేను ఇక్కడ 3 పారాస్ ఇచ్చేసాను. ఈ 3 పారాస్ని కూడా నేను ఎలా హోమ్ పార్ట్ ఉపయోగించి, హోమ్లో పారాగ్రాఫ్ పార్ట్ ఉపయోగించి ఎలా చేస్తానో చెప్తున్నాను చూడండి. సో మీరు ఏ పారాగ్రాఫ్ అయితే మార్చాలనుకుంటున్నారో ఆ పారాగ్రాఫ్ని ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైతే మార్చాలనుకుని సెంటర్ చేసుకోవచ్చు, మళ్ళీ లెఫ్ట్కి మార్చుకోవచ్చు. అంటే మొత్తం కంటెంట్ అంతా లెఫ్ట్కి వచ్చేస్తుంది, లేదా మొత్తం కంటెంట్ అంతా కూడా రైట్కి వచ్చేస్తుంది, లేదా కంటెంట్ సెలెక్ట్ చేసింది సెంటర్లో ఉంటుంది. లేకపోతే మీరు ఈ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ లైన్ టు లైన్ గ్యాప్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను 1.15 ఇంచెస్ గ్యాప్లో చూసాను. 1.5లో చూస్తే ఇలా ఉంటుంది. నెక్స్ట్ 2 పాయింట్లో పెడితే లైన్ టు లైన్ అంటే మన కంటెంట్ అర్థం కావాలంటే ఎక్కువ గ్యాప్ స్పేస్ అనేది ఉంటే కంటెంట్ చూసే వాళ్ళకి కూడా ఈజీగా చదవగలుగుతారు. అలా మన కంటెంట్ కొంచెం బాగుండాలన్నమాట, రాయిపోయే కంటెంట్. 2.5 నెక్స్ట్ 3 పెడితే ఇలా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నేను మామూలుగా పెట్టేస్తాను 1.15లో. నెక్స్ట్ యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్. ఏదైనా సెకండ్ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసి దీంట్లోకి వెళ్ళి యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ నొక్కితే స్పేస్ అనేది వస్తుంది. అంటే ముందున్న పారాగ్రాఫ్కి 1 ఇంచు స్పేస్ అనేది పెరుగుతుంది అనమాట. లేదా మన తర్వాత ఉన్న ఆఫ్టర్ పారాగ్రాఫ్, మనం సెలెక్ట్ చేయబోయే పారాగ్రాఫ్ తర్వాత ఉన్నదానికి స్పేస్ తగ్గించాలంటే అంటే ఏంటి, థర్డ్ పారాగ్రాఫ్. ఎందుకంటే నేను సెకండ్ పారాగ్రాఫ్ సెలక్షన్లో పెట్టాను కాబట్టి థర్డ్ పారాగ్రాఫ్లోనే సైజ్ అనేది తగ్గిస్తాను, స్పేస్ అనేది తగ్గిస్తాను. చూడండి, రిమూవ్ స్పేస్ చూడండి తగ్గుతూ వస్తుంది. మళ్ళీ రిమూవ్ స్పేస్, యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్, రిమూవ్ స్పేస్, అలా తగ్గుతూ మన అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మన పారాగ్రాఫ్కి కలర్ అనేది ఇచ్చేసుకోవచ్చు. నేను ఇప్పుడు సెలెక్ట్ చేసిన దానికి రైట్లో పెట్టేసాను. రైట్లో పెట్టేసి ఇదైతే మామూలుగా మీరు ఎలా అయితే టైప్ చేశారో అలా చూపిస్తుంది అనమాట. ఇది నేను చూపించబోయే కర్సర్ మొత్తం అంతా రైట్లో పెట్టేసుకోండి. రైట్లో పెట్టేసుకొని పెయింట్ మీద క్లిక్ చేసి పెయింట్లో ఉన్న ఏదైతే మీ కలర్ బ్యాక్గ్రౌండ్లో పెట్టాలనుకుంటున్నారో ఆ కలర్ మీద ట్యాప్ చేయగానే బ్యాక్గ్రౌండ్లో ఆ కలర్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీరు టెక్స్ట్కి కలర్ పెట్టుకోవాలనుకుంటే మీరు ఈ టెక్స్ట్ కీ ఉంది కదా, ఫాంట్ కీలో టెక్స్ట్, దాని మీద ట్యాప్ చేసుకుంటే రెడ్ ఏ కలర్ కావాలో ఆ కలర్లో మారిపోతుంది అనమాట.
ఆ తర్వాత మీ ఒక టెక్స్ట్కి బార్డర్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ బార్డర్ మీద ట్యాప్ చేయండి. బార్డర్ మీద ట్యాప్ చేసి అవుట్ సైడ్ బార్డర్ మీద ట్యాప్ చేస్తే చూడండి మొత్తం అవుట్లైన్ అంతా కూడా బార్డర్ అనేది డిస్ప్లే అయింది. తర్వాత మళ్ళీ మీరు ఇందులోనే కర్సర్ క్లిక్ ఇచ్చి ఈ బార్డర్లో టాప్ బార్డర్ సెట్ చేస్తే టాప్లో మాత్రం వస్తుంది చూసారా. ఆ తర్వాత మళ్ళీ బాటమ్ బార్డర్ పెట్టుకుంటే బాటమ్ వస్తుంది. అలాగే లెఫ్ట్ బార్డర్ పెట్టుకోవచ్చు, రైట్ బార్డర్ పెట్టుకోవచ్చు. అంటే మీకు కావాల్సిన ప్లేస్లోనే బార్డర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అదే సెట్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ బార్డర్ అంటే సెంటర్లో కట రావడానికైతే వీలుంది. ఆ తర్వాత వచ్చేసి నేను చెప్పబోయేది ఏంటంటే పాయింట్స్ ఫ్రెండ్స్. ఏదైనా కంటెంట్ని మనం చూడాలంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఆ పాయింట్స్ ద్వారా చదివే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది మనం రాయబోయేది. ఎందుకంటే పారాగ్రాఫ్లో ఉందంటే వాళ్ళు పారాగ్రాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు చదవడానికి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ మధ్యలో ఎక్కడో దిక్కున ఆపేస్తారు. ఫుల్గా అయితే చదవలేరు. ఒకవేళ చదివే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చదవాలంటే మీరు పాయింట్ టు పాయింట్ ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అలా ఎలా అవ్వాలంటే మీరు మళ్ళీ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ బుల్లెట్స్ ఫస్ట్ యారో చూపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయగానే మీకు పాయింట్ ఏ టైప్లో కావాలి అన్నది చూపిస్తుంది. అంటే ఆ లైన్ స్టార్టింగ్లో, ఆ పారాగ్రాఫ్ స్టార్టింగ్లో లేదా పాయింట్ స్టార్టింగ్లో మీకు అలా ఈ సింబల్స్ అనేవి రావడం జరిగింది. చూసారు కదా, చూడండి నేను బుల్లెట్ పెట్టాను అలా వచ్చింది. సర్కిల్, బాక్స్, ఐకాన్, ఇది నెక్స్ట్ యారో, టిక్ మార్క్. ఇలా మీరు రాసే పాయింట్ని హైలైట్ చేయొచ్చు. మీరు దీనికో పాయింట్ పెట్టి తర్వాత మళ్ళీ ఇలా దీనికి ఇంకో పాయింట్ కూడా పెట్టుకోవచ్చు. నేను చూడండి దీనికి ఇంకోటి పెడతాను. నేను టిక్ మార్క్ యారో పెట్టాను చూసారు కదా. అలా మీరు ఫాంట్కి ఏదైతే కలర్ ఇచ్చారో ఆ కలర్ ఇక్కడ మార్క్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, పాయింట్స్ 1 2 3 4 5 పాయింట్స్ ఉంటాయి కదా. అది నేను పారాగ్రాఫ్లో ఇచ్చాను కాబట్టి 4-5 లైన్స్ కూడా పారాగ్రాఫ్లో వచ్చింది. నేను మళ్ళీ దీనికి ఎంటర్ ఇచ్చేసానంటే, ఎంటర్ ఇస్తే సెకండ్ పాయింట్, మళ్ళీ ఎంటర్ ఇచ్చాను అనుకోండి థర్డ్ పాయింట్. సో నేను ఈ కంటెంట్ని ఎంటర్ చేసుకుంటూ ఉంటే పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. నేను ఈ కంటెంట్ మాత్రమే సెలెక్ట్ చేశాను కాబట్టి 3 పాయింట్స్ అనేవి వచ్చి చూడండి. ఏబీసీ, స్మాల్ ఏబీసీ, రోమన్ నెంబర్స్ అనేవి వచ్చాయి. నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కంటెంట్కి పాయింట్స్ ఇవ్వాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ పాయింట్స్లోకి వెళ్తే దానికి సంబంధించి పాయింట్స్ అనేది వస్తాయి. చూసారు కదా, 1 2 3 4 5 ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి, మీ యొక్క పాయింట్లో పాయింట్ రాయాలనుకుంటే ఇవి ఉపయోగపడతాయి. ఇది ఫస్ట్ పాయింట్ రాసేసిన తర్వాత ఇందులోనే ఎంటర్ ప్రెస్ చేసి పాయింట్ రాసి ఎంటర్ ప్రెస్ చేస్తే అప్పుడు మీకు ఈ ఫస్ట్ పాయింట్లో బ్రాకెట్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ముందు బ్రాకెట్ ఓపెన్ చేసి రాస్తే ఫస్ట్ పాయింట్లో ఫస్ట్ హెడ్డింగ్ రాశారంటే ఫస్ట్ హెడ్డింగ్లో మళ్ళీ అందులో హెడ్డింగ్ రాయాలంటే 1.1 అవుతుంది. అందులో మళ్ళీ హెడ్డింగ్ రాయాలంటే 1.1.1 అవుతుంది అనమాట. ఆ లెక్కగా చూస్తారు మనకి. నెక్స్ట్ వచ్చేసి నేను మొత్తం బ్యాక్ చేసేస్తాను ఫ్రెండ్స్. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి A to Z వర్డ్స్. మీకు నచ్చిన టెక్స్ట్ అనేది ఇక్కడ ఇచ్చేసుకొని ఇందులో నెంబర్ సెర్చ్ చేయాలి, టెక్స్ట్ సెర్చ్ చేయాలి, చూసి అసెండింగ్ మీకు ఆర్డర్ లిస్టు ఎలా పెట్టుకోవాలనుకుంటున్నారో అలా ఇచ్చేసుకుని ఓకే నొక్కితే ఆ ప్రాసెస్లో అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దీన్ని ఒక టూగుల్ అంటామన్నమాట. ఇది ఏదన్నా పాయింట్ కానీ పారాగ్రాఫ్ కానీ రాసేగా దాని ఎండ్లో వస్తుంది అనమాట. దానికి స్పేస్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్లో వస్తుంది. ఒక లైక్ పుని స్టాప్ లాగా అనమాట.
సో ఇది పారాగ్రాఫ్ గురించి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో స్టైల్స్ అండ్ ఎడిటింగ్ చెప్తాను అనమాట. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.